మనకి ఏది కావాలన్నా, ఏ ఆర్తి తీరాలన్నా, ఏ కాంక్ష తీరాలన్నా భగవంతుడే కాకపట్టాలి. మీకు ఇక్కడ శివాలయం ఉంది, రామాలయం ఉంది, ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఈ దేవుళ్ళందరూ మన కోరికలు తీర్చరా, మన బాధలు తొలగించరా? ఎప్పుడు నేను పూర్వం చెప్పిన మాటే మళ్ళీ చెబుతున్నా. మానవ మాతృడు ముందు మీ కష్టాలు చెప్పకండి. పత్రికల వాళ్ళ ముందు, పక్కింటి వాళ్ళ ముందు చెప్పకూడదమ్మా. ప్రచారం అయిపోతాయి అనవసరం, కష్టం తీరకపోగా. వీళ్ళు ఏదో సుఖంగా ఉన్నారనుకున్నా మా బాగా అంటారు. మన దగ్గర దొంగ సానుభూతి చూపిస్తారు. ఇంట్లో సోఫాలో కూర్చొని కాఫీ కూడా తాగేసి, మనం ఇచ్చిన కాఫీ తాగి మన సోఫా అరగొట్టేసి 3 గంటల పాటు వివరాలన్నీ సేకరించి అయ్యో 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 పిన్ని గారు మీకు ఎంత కష్టం వస్తుంది అనుకోలేదు, అలాగే ఉన్నారమ్మా, సొంత మనుషులే ద్రోహం చేస్తున్నారమ్మా అని తిప్పేసి బయటికి వెళ్ళి మహానందంగా ప్రచారం చేస్తారు. వీళ్ళు ఏదో సుఖంగా ఉన్నారనుకున్నాం, మా బాగా అయింది అన్నట్టుగా దాన్ని ఒక వార్తగా పంచుకుంటారు. ఇటువంటి సమాజంలో మనం బతుకుండాలంటే భక్తి, జ్ఞానం, వైరాగ్యం అనేటువంటి 3 శరణ్యం మనకి. భక్తి, జ్ఞానం, వైరాగ్యం. మన స్వయంకృతం వల్ల కానీ లేదు ఇతరుల వల్ల కానీ ఆపదలు వస్తే ప్రాజ్ఞుడైన వాడు, పండితుడైన వాడు ఏడుస్తూ కూచోడు. దానికి ఏం చెయ్యాలో అది చేసి భగవత్ స్మరణ చేస్తాడు. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. పరమాత్మ, నేను తప్పు చేశానో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఆపద వచ్చింది. గజేంద్రుణ్ణి కాపాడినట్టుగా, ప్రహ్లాదుణ్ణి కాపాడినట్టుగా నన్ను కాపాడవయ్యా అని అంటే కాపాడడానికి శ్రీ మహావిష్ణువు 24 గంటలు సిద్ధంగా ఉన్నాడు. అందుకే వెంకటేశ్వర స్వామి చేతులు ఇలా పెట్టుకుని సిద్ధంగా ఉంటాడమ్మా. వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ నిలబడే ఉంటాడు. కూర్చున్న వెంకటేశ్వర స్వామిని మీరు చూడలేరు. ఆయన నిలబడి ఎందుకు ఉంటాడు అంటే ఎప్పుడు ఏ భక్తుడు పిలుస్తాడో, ఏ కుచేలుడు పిలుస్తాడో, ఏ ద్రౌపది పిలుస్తుందో మళ్ళీ పడుకుంటే నిద్ర పట్టేస్తుందేమో అని మన కోటం వెంకటేశ్వర స్వామి నిలబడి ఉన్నాడు. మహానుభావుడు పరిగెట్టాలి, వెంటనే పరిగెట్టాలి కదా అని శంఖచక్రాలు ఇలా పట్టుకుని మళ్ళీ చక్రం సమయానికి రమ్మంటే వస్తుందో రాదో, లేట్ అవుతుందేమో, కనెక్షన్ కలవదేమో, ఎందుకు వచ్చిన గొడవ అని నిద్రాహారాలు మానేసి మనకు వెంకటేశ్వర స్వామి నిలబడి ఉన్నాడు. ఆ స్వామిని ఆశ్రయిస్తాం, మన కష్టాలు పోతాయి. పెద్ద విషయం అయింది. కర్మను వాడే పోతుంది, ఎవడూ పోడు, మనం పోయేలా చెయ్యాలి. వెర్రి మాటలు చెప్పద్దు ఇక్కడ, చేతకాంతాన్ని మాట్లాడతారు. వాడి కర్మను వాడు పోవడం ఏంటండి, మన కర్మనే వాడు పోవాలి. క్రియకి ప్రతిక్రియ ఉండి తీరాలి ఖచ్చితంగా. ఎందుకని సహిస్తున్నాం దాన్ని మనం చేతకాక ఆ చేతకాంతాన్ని ఒప్పుకోవడం ఇష్టం లేక కొన్నాళ్ళకి వాడే అవుతాడని వాడికి ఒక 10 ఏళ్ళు అయ్యాక వాళ్ళ ఇంట్లో దుర్ఘటన ఏదైనా జరిగితే అదిగో అప్పుడు మనకు కొట్టిన దెబ్బ, ఇది ఇంతకంటే చేతకాంతానం ఇంకోట్లేదు. నీ కొట్టిన దెబ్బకి 10 ఏళ్ళకి సమాధానం, అది కూడా భగవంతుడు చెబుతాడు, నువ్వు చెప్పవు. ఇది పౌరుషం కాదండి. ఖచ్చితంగా మనకు అన్యాయం జరిగింది అన్నప్పుడు తిరగబడి తీరాల్సిందే, దాని సంగతి ఏమిటో తేల్చుకోవాల్సిందే. అది ఏ జాతి వాళ్ళకైనా, ఏ కులం వాళ్ళకైనా, ఏ మతం వాళ్ళకైనా ఆ పౌరుషం ఉండవలసిందే. సహనం ఎప్పుడు అంటే మనం సమర్థత ఉండి చేయగలిగి ఉండి అవతల ఏ ఆడదో వచ్చి కాళ్ళ మీద పడినప్పుడు ఆయనే వచ్చి క్షమించమని కోరినప్పుడు వదిలేస్తాం, అది వేరే విషయం. అది రాజ్య లక్షణం. అది